చేసేంత వరకు పోరాడతాం జీరాంజీ చట్టాన్ని రద్దు చేసేంత వరకు పోరాడతాం జీరాంజీ చట్టాన్ని రద్దు చేసేంత వరకు కొనసాగించాలి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరుతోనే కొనసాగించాలి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరుతోనే వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం. ఉపాధి కార్మికులకు ఉపాధి కూలీలకు కూడా ప్రత్యేకంగా ఈ జీరాంజీ చట్టం వచ్చిన తర్వాత ఫేస్ యాప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫేస్ యాప్ కారణంగా ఉపాధి కూలీలు చాలా అన్యాయాలకు గురవుతున్నారు. మరి ఉదయం పనికి వస్తేనే ఫేస్ యాప్ కారణంగా అక్కడ ఉన్నటువంటి సందర్భంలో నెట్ రాకపోగా సర్వర్ లేకపోగా టైం వేస్ట్. మళ్ళీ పని చేసినప్పటికీ వాళ్ళు రోజంతా పని చేసినప్పటికీ మరో యాప్ మరో ఫేస్ యాప్ రెండోసారి తీసుకోవడానికి పని చేయకపోతే పని చేసినా కూడా కూలీలకు వేతనం రాని సందర్భం ఏర్పడుతుంది. కాబట్టి ఈ ఫేస్ యాప్ని వెంటనే రద్దు చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వారందరూ కూడా ఉపాధి కార్మికులకు, మేటీలకు, మరి గ్రామ శాఖ నాయకులకు, మండల వ్యవసాయ కార్మిక సంఘ నాయకులకు అందరూ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున ప్రత్యేకమైన విప్లవాన్ని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇప్పుడు మీ సమస్యలు కానీ మొరాయించడం కానీ నెట్వర్క్ సిగ్నల్ సరిగా రాక అట్లాంటివి 150 రూపాయలు పడుతుంది. గడ్డి మాట్లాడండి, గడ్డి చెప్పండి. ఇప్పుడు ఈ ధరలు పెరిగిపోయినాయి, విపరీతంగా ధరలు పెరిగినాయి. మనం పప్పు, ఉప్పు, చింతపండు, కారం, మర్చెడ్డ ఏదన్నా మనం ఉన్నాయా? ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుతున్నాం. మనం బ్రతకడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. మరి ఈ పరిస్థితుల్లో 100 రూపాయలు 60 కాటుపడుతుంది. చేసిన కష్టం కూడా మేము ఏమి గవర్నమెంట్ ఇస్తున్నాం, పని చేపిస్తున్నాం అంటున్నారు కానీ పని జనాలకు ఇవ్వడం లేదు. మేము అందుకోసమే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కూలీకి 700 రూపాయలు కూలీ ఇవ్వాలని చెప్పి